సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అద్భుతమైన నటుల్లో కమల్ హాసన్ పేరు ముందే ఉంటుంది. ఎటువంటి పాత్రలో అయినా అవలీలగా ఒదిగిపోయి తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని కట్టిపడేసే టాలెంట్ కమల్ హాసన్ కి వెన్నతో పెట్టిన విద్య. 60 ఏళ్ల తన నట ప్రస్థానంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్ని చేశారు కమల్ హాసన్. అయితే ఆయన చేసిన అన్ని జోన్లలో ఆయన ఫేవరెట్ కామెడీ అని చాలా సందర్భాల్లో చెప్పారు. కమల్ హాసన్ నటించిన చాలా కామెడీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా కూడా నిలిచాయి. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్ని కమల్ హాసన్ కడుపుబ్బా నవ్వించగలరు. అయితే మన్మథ బాణం సినిమా తర్వాత కమల్ హాసన్ కామెడీ సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం యాక్షన్ సినిమాలపైనే దృష్టి పెట్టారు. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ శభాష్ నాయుడు అనే సినిమాని మొదలుపెట్టారు. కానీ ప్రొడక్షన్ స్టేజ్లోనే ఆ సినిమా అటకెక్కింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమిళంలో ఇప్పటిదాకా చాలా కామెడీ సినిమాల్లో నటించాను అని చెప్పిన కమల్ హాసన్ ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉండే సబ్జెక్టులు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికీ కూడా ఒక కామెడీ సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కామెడీ అనేది సీరియస్ బిజినెస్ కాబట్టి ఎంత జాగ్రత్తగా చేయాలి అనేది కూడా ముఖ్యమని అన్నారు. అంతేకాకుండా శభాష్ నాయుడు రైట్స్ ఇంకా తన దగ్గరే ఉన్నాయని, ఆ సినిమాని మళ్లీ మొదలుపెట్టే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలిపారు కమల్.